యేసుక్రీస్తు ప్రశస్తదాయకమైనటువంటి నామంలో ఇక్కడ ఆశీనులైన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా జన్మదిన వేడుకను జరుపుకుంటున్నటువంటి కుమార్తెకు, కుటుంబ సభ్యులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. కాస్త బిగ్గరగా చెబుదామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిళితమై జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో మమేకమై మనమందరము కూడా ఆశీనులమై మహోన్నతుడైనటువంటి పాద సన్నిధిలో ఈ విధముగా గడపడం అనేది కేవలము దేవుడిచ్చినటువంటి ధన్యకరమైన బాధ్యత. దేవునికి స్తోత్రం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు విపత్కరమైనటువంటి విధముగా ఉన్నప్పటికీ కూడా మహోన్నతుడు చక్కటి కాపుదల, భద్రత, క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి ఈ విధముగా సమకూర్చాడు అంటే దీనంతటికీ కారణం ఘనత, మహిమ, ప్రభావములు ఆయన నామానికే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మిళితమై ఉన్నటువంటి కార్యక్రమం అని నేను సంబోధించాను. నెంబర్ 1 జన్మదిన వేడుక, నెంబర్ 2 నూతన వస్త్ర బహుకరణ. నాకు ఇవ్వబడింది 10 నిమిషాలే. మొదటి దానికి 5 నిమిషాలు, రెండవ అంశానికి 5 నిమిషాలు, 10 నిమిషాలు నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా జన్మదిన వేడుక అనేటువంటి యొక్క విధానం బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టదాయకముగా మనకి కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే కుటుంబ వ్యవస్థ గురించి అక్కడ నొక్కి ఒక్కానించి భక్తులు చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. భర్త, భార్య, బిడ్డలు, వారిలో ప్రాముఖ్యంగా జరుపుకుంటున్నటువంటి ఒక జన్మదిన వేడుక కుమార్తె కాబట్టి బిడ్డల గురించి ఒక మాట చెప్తా ఉన్నారు. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారంట? కాస్త బిగ్గరగా చెబుదాం అందరం కలిసి. దేశంలో ఇన్ని మొక్కలు ఉండగా ఒలివ మొక్కకి ఎందుకు పోల్చబడ్డారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? బలమైన మొక్కలు, ఎత్తైన మొక్కలు, అధికముగా ఉన్నటువంటి యొక్క మొక్కలలో ఒలీవ మొక్కకు ఎందుకైనా పోల్చబడి ఉన్నారు అని ఆలోచన చేసినప్పుడు ఒలీవ మొక్కకు చాలా శ్రేష్టదాయకమైన విధానం అనేది ఉంది. మనుషులు దాన్ని గుర్తించకపోయినా, మనుషులు దాని మీద దృష్టి పెట్టకపోయినా మిగిలిన మొక్కలని కూడా దాని మీద దృష్టి పెట్టింది. అందుకనే ఆ ఒలీవ మొక్క శ్రేష్టమైన మొక్క అయింది, భూ ప్రపంచంలో ఉన్న మొక్కలన్నిటికంటే అధికముగా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం మొదలుకొని అక్కడ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీరు చదివితే మొక్కలన్నీ కూడా సమకూడి ఏ మొక్క దగ్గరికి వెళ్ళిందంటే ఒలీవ మొక్క దగ్గరికి వెళ్ళింది. భూలోకంలో ఉన్న ప్రజలు ఇదిగో వీళ్ళు నావారు, వాళ్ళు నావారు, లేకపోతే ఈ పార్టీ నాది, ఆ పార్టీ నాది అని విభిన్నదాయకమైన విభేదాత్మత కలిగినటువంటి విధముగా పలుకుతారు. కానీ చెట్లమైన మేమందరము కూడా కలిసికట్టుగా వచ్చి మేము ఎన్నుకుంటా ఉన్నాం. ఏంటి అని అంటే ఒలీవ మొక్కను. నువ్వు ఏదైతే మా మీద ఇదిగో ఏ మాట అయితే సెలవిస్తావో ఆ మాటకు మేము లోబడతాం, ఇదైతే చూపిస్తామని చెప్పేసి అని ఒలీవ మొక్కను ప్రాధాన్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఒలీవ మొక్క అంటుంది, ఒలీవ మొక్క సెలవిస్తా ఉంది, ఇదిగో దేవునికి మనుషులకును శ్రేష్టదాయకమైన ఈ యొక్క తైలం ఇచ్చేటువంటి యొక్క తైలాన్ని నేను ఇచ్చుట మానివేసి ఈ యొక్క ఏలుబడి చేయడానికి నేను రావాలా? నేను రాను అని చెప్పేసి అని అది సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ ప్రాముఖ్యత ఒలీవ చెట్టుకు ఆ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే నోవాహు దినాలలో 40 దినములు పగలు రాత్రి విచండమైనటువంటి వర్షం వచ్చింది. విస్తారదాయకమైనటువంటి నీరు భూమి మీద నిండి ఉండేసరికి పర్వతాలు, కొండలు, కోనలు అన్ని కూడా ఇదిగో నిండిపోయి జల ప్రపంచముగా మారిపోయింది. అలా మారిపోయినటువంటి సమయ సందర్భాలలో నోవాహు కొన్ని దినములైన తర్వాత కాకిని పంపిస్తాడు, తిరిగి రాదు. నల్లపౌరైని పంపిస్తాడు, పంపించినటువంటి నల్లపౌరై తిరిగి వస్తా ఒంటరిగా రాకుండా దేన్ని జంట చేసుకుని వస్తుందంటే ఒలీవ చెట్టు యొక్క ఆకులు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇదిగో భూప్రపంచంలో అనేకమైన చెట్లు ఉన్నాయి, అనేకమైన మనుషులు ఉన్నారు, అయితే వాళ్ళందరూ కూడా సంహరింపబడి ఉండవచ్చు. కానీ ఈ నీటి అలలకు ఇటు అటు కూడా కొట్టబడి, మెట్టబడి, నొక్కబడి, అనగార్చబడి అయినప్పటికీ కూడా నేను తిరిగి లేచి ఇదిగో జీవముతో ఉన్నాను అని భూప్రపంచ వ్యాప్తి మొత్తానికి కూడా ఒక పాఠాన్ని నేర్పించింది. ఏంటది? ఏ చెట్టు నేర్పించింది? ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం. కాబట్టే మన సంతతి వారిని దేవుడు దేనికి పోల్చాడు తెలుసా? ఒలీవ చెట్టుకు పోల్చాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఒక ఉప్పెనలాగా ఎదిగి ఇదిగో ఉన్నతమైనటువంటి శ్రేష్టదాయకమైన యువలతో నింపబడాలని మన సంతతి వారిని దేనికి పోల్చాడు? ఒలీవ చెట్టుకు. దేవునికి స్తోత్రం. అది ఒలీవ చెట్టు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత. ఆమోసు గ్రంథంలో 16వ అధ్యాయంలో 4వ వచనం, 14వ అధ్యాయం 6వ వచనంలో భక్తుని విధముగా సెలవిచ్చాడు. ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం భాగంలో. ఆమోసు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం.
14 లేదా 12:6 చదవండి. క్షమించాలి, ఒక్క నిమిషం. ఆమోసు అనేటువంటి గ్రంథకర్త ఈ విధముగా రాస్తూ తెలియపరిచాడు. ఆయన ఒలీవ చెట్టు గురించి ఆయన పేర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క శ్రేష్టదాయకమైనటువంటి విధానము అక్కడ రాస్తూ ఈ విధముగా తెలియపరుస్తూ ఏమని సెలవిచ్చాడంటే, ఒలీవ చెట్టు యొక్క ఆకులు లేకపోతే ఒలీవ చెట్టు యొక్క పేరు ఏ విధముగా రాయబడిందంటే, క్షమించాలి, హోషియా 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోను ఉన్నంత సువాసన అతనికి ఉండును. చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం. మన పిల్లలను మనం చూసినప్పుడు చాలా బాగున్నావురా, చాలా సౌందర్యముగా ఉన్నావురా అని చెప్పేసి మెచ్చుకున్న సమయ సందర్భాలు అనేకములుగా ఉన్నాయి. అనగా మన పిల్లలు ఎలాంటి వారంటే, ప్రపంచంలో మరి మన పిల్లలు లాంటి పిల్లలు ఎవరు కూడా లేరు. మన పిల్లలు కలిగినటువంటి సౌందర్యమే గాని, మన పిల్లలు కలిగినటువంటి ఆకృతే గాని, మన పిల్లలు కలిగినటువంటి ఆ యొక్క ఆకారమే గాని భూప్రపంచంలో ఏ ఒక్కరు కూడా కలిగి లేదు. అంత ప్రత్యేకమైనటువంటి విధముగా దేవుడు సృష్టిని ఆ విధముగా మలిచాడు. అలాంటి శ్రేష్టదాయకమైన పిల్లలను మనకి ఇచ్చాడు. మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలంటే తల్లిదండ్రులు 7 పనులు చేయాలి. ఎన్ని పనులు చేయాలి? పెట్టబడిన మొక్క చక్కగా ఎదగాలంటే దానికి చక్కగా నీరందించేవారు, అదేవిధంగా కలుపు మొక్క వస్తే అది పీకి జాగ్రత్త చేసేవారు ఇంటి వారు ఉన్నప్పుడు ఆ మొక్క చక్కగా ఎదుగుతుంది. అదేవిధంగా మన పిల్లలు కూడా సక్రమంగా ఒలివ మొక్కల వలె ఫలించి విస్తరించి ఆ వర్ధిల్లాలి, లేక ఉన్నతమైన శిఖరాలు గమనించాలి అని అంటే తల్లిదండ్రులు 7 పనులు చేయాలి. 7 పనులు. నెంబర్ 1, మొట్టమొదటి పని ఆదికాండం 4వ అధ్యాయం 24వ వచనం. మరియు చేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషాను అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. అక్కడ కుమారుడు పుట్టాడు. వెంటనే ఆ ఎనోషాను అనే కుమారుడు పుట్టగానే చేతి ఏం చేశాడు తెలుసా? యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మొట్టమొదటి పని ఏమిటంటే తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనంలో రాస్తూ అంటున్నాడు, ఈసారి నేను యెహోవాను స్తుతించడం అనుకొని యోదా అనే పేరు పెట్టిన. అక్కడ లేయా అనేటువంటి స్త్రీ కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నోట్ చేసుకున్న తర్వాత చదవండి. ఈసారి యెహోవాని నేను స్తుతిస్తాను. లేయా అనేటువంటి ఒక తల్లి చెప్తున్న మాట, నేను స్తుతిస్తాను నా కుమారుడు బట్టి దేవుణ్ణి స్తుతిస్తాను. రెండవదిగా ఏమిటంట? స్తుతించేటువంటి కార్యక్రమం చేయాలి. మూడవదిగా లూకాసు సువార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు అంటాడు, ధర్మశాస్త్ర పద్ధతి చెప్పిన బాలుడకు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని యోసేపు మరియు ఇరువురు కూడా ఎక్కడ తీసుకువెళ్ళారంట? దేవాలయానికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ కార్యక్రమం ఏం చేయాలి? దేవాలయానికి మన బిడ్డలను నడిపించే వారుగా ఉండాలి. మనతో పాటుగా దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టేటువంటి ఒక గొప్ప మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలి. ఇకపోతే 4వదిగా మనం చూసినప్పుడు ద్వితోపదేశకాండం 6వ అధ్యాయము అక్కడ 5వ వచన భాగాల గుండా రాస్తూ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆ వచన భాగాలను కాస్త చదవండి. 6వ అధ్యాయము 5వ వచన భాగాల్లో అక్కడ మొత్తము 4 విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటా 4 విషయాలంటే నేను చెప్పేస్తాను, తర్వాత చదవండి, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత. నెంబర్ 1, ఫస్ట్ ఏమిటంటే, ఇదిగో తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞల గుండా నడవాలి, దేవుని యొక్క మార్గాల గుండా పయనించాలి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడే వారిగా ఉండాలి. ఆ విధంగా ఆయన ఆజ్ఞలను పాటించి బిడ్డలకు నేర్పించే వారిగా ఉండాలి అనేటువంటి విధానము చాలా ప్రాముఖ్యంగా అక్కడ రాస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ ప్లస్ ఉపదేశం, అనగా 2వ పర్యాయము ఉపదేశింపబడినటువంటి ఆ యొక్క గ్రంథం. ఒక మాట ఒకసారి చెప్పారనుకోండి, 2వసారి కూడా చెప్పారంటే దాని వెనకతలో ఉండేటువంటి ప్రాముఖ్యదాయకమైన విధానం అనేది చాలా శ్రేష్టంగా ఉంది అని ఆలోచించేయాలి. ఈ రోజుల్లో క్రైస్తవులకి చాలా మందికి కూడా జ్ఞానం ఉంటుంది కానీ బుద్ధి ఉండడంలా. జ్ఞానము వేరు, బుద్ధి వేరు. అందుకనే భక్తుడు చెప్పాడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి అని చెప్పేసి చదివించాడు. జ్ఞానం వేరు, బుద్ధి వేరు. జ్ఞానం అంటే ఏమిటంటే అన్నిటిని తెలుసుకున్న దాన్ని జ్ఞానం అంటారు. బుద్ధి అనేది ఏంటంటారంటే తెలుసుకున్న దాని ప్రకారముగా
నడుచుకోవటం అనేది బుద్ధి అంటారు. ఈనాడు అన్నీ తెలుసుకుంటున్నాం. పాపం అంటే ఏదో, పరిశుద్ధత అంటే ఏదో, నీతి అంటే ఏదో, అవినీతి అంటే ఏదో, లోకం అంటే ఏంటో, సంఘం అంటే ఏమిటో, బాధ్యత కలిగినటువంటి ఇదిగో దేవుడి యొక్క గురుతరమైనటువంటి బాటలో పయనింపబడటం అంటే ఏదో తెలుసు. అంటే జ్ఞానం ఉంది కానీ బుద్ధి లేదు. 11 గంటలకు ఆరాధన అంటే తెలుసు, జ్ఞానం, కానీ బుద్ధి లేదు. 12ంటికి వస్తాం, ఇదిగో ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని తెలుసు, జ్ఞానం, కానీ బుద్ధి లేదు. ఏమిటి అంటే ఆ బుద్ధి చేయాల్సిన పని చేయడం మానివేసి చేయకూడని పనులు చేసేటువంటి విధానం బుద్ధి లేని తనం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకునే ప్రతి ఒక్కరు కూడా బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు. ఈయన మాటలు విని దాని ప్రకారంగా నడుచుకొని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడంట ఇసుక మీద తన ఇల్లును కట్టుకునే వాడుగా ఉంటాడు. బుద్ధి కలిగిన కన్యకులు బయలుదేరారు ఎంతమంది? 10 మంది. అందరూ కలిసి ఉన్నప్పుడు, మిళితమై ఉన్నప్పుడు అందరూ బుద్ధి కలిగిన వాళ్ళే. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇదిగో డ్యూటీలో ఆగిపోయిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది బుద్ధి లేని వారి యొక్క పరిస్థితి ఏంటో. అర్థమవుతుందా? బుద్ధి కలిగిన వారు ఏమో లోపల ఉన్నారు, బుద్ధి లేని వారు, జ్ఞానం కలిగిన వారు అక్కడ సంబోధించిన బుద్ధి అని సంబోధించాడు. అనగా లోపలికి వెళ్ళేవాడు ఎవడో తెలుసా? బుద్ధి కలిగిన వాడు. బయట ఉండేవాడు ఎవడో తెలుసా? బుద్ధి లేనివాడు. అంటే పాటించేవాడు పరలోకంలో ఉంటాడు, పాటించకుండా ఇదిగో తప్పటడుగులు వేసేవాడు నరకంలో ఉంటాడు. కాబట్టి ఏం చేయాలంటే మొదటగా తల్లిదండ్రులు పాటించాలి, రెండవదిగా బిడ్డలకు నేర్పించాలి. ఏమని నేర్పించాలి తెలుసా? పండుకునేటప్పుడు నేర్పించాలంటే అక్కడ రాస్తున్నాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో పండుకునేటప్పుడు నేర్పించాలి. పండుకునేటప్పుడు ఏంటనే అంటే రే పగలంతా కాపాడాడు దేవుడు, మోకరించో ప్రార్థన చేయి. ఇదిగో రాత్రంతా కూడా దేవుడు కాపాడాలి, ముందు మోకరించి ప్రార్థన చేయి అని చెప్పేసి అని దేవుని యొక్క సన్నిధానంలో ఇదిగో నిద్రించే ముందు పిల్లలకి ఏం చేయాలి? 4వ గుణపాఠంగా ఏంటంట? దైవ భక్తికి ఏంటంట? ప్రార్థించడం నేర్పించాలి. తదుపరి ఇదిగో లేచినప్పుడు అనగా నిద్ర లేవగానే రే మోకరించి ప్రార్థన చేయి బిడ్డలకు నేర్పించాలి. 5వ పని ఏం చేయాలంటే నేర్పించాలి. ఇదిగో ప్రార్థన చేయి, రాత్రంతా కాపాడాడు, మన శరీర దేహాన్ని విడిచిపెట్టేసాం, ఇదిగో మన సోయలోకి వెళ్ళాం, కోమలోకి వెళ్ళాం, నిద్రలోకి వెళ్ళిపోయాం, అయినప్పటికీ కూడా భద్రత ఇచ్చాడు, క్షమించాడు, చక్కటి మరి ఒక రోజును చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లేచి ప్రార్థన చేయరా అని చెప్పేసి కుమార్తెకి ఏం చేయాలి? ప్రార్థన చేయటం నేర్పించాలి. అదేవిధంగా నడుచున్నప్పుడు ప్రయాణమై వెళ్లే ముందు రే ప్రయాణమై వెళ్తున్నాం రా అమ్మా, ప్రయాణమై వెళ్తున్నాం దా ప్రార్థన చేసుకుని వెళ్దాం నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా దేవుని యొక్క కార్యాలు మన జీవితాలు ఏవైతే చేస్తాడో వాటిని ఇదిగో మన సంతతి వారి యొక్క జీవితంలో మనం నేర్పించాలంట. 7 పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వారి యొక్క పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. జన్మదిన వేడుక జరుపుకుంటున్నటువంటి కుమార్తె ఒలీవ మొక్క వలె విస్తరింపబడును గాక, వర్ధిల్లింపబడును గాక. ఇంకా కాస్త గట్టిగా కలిసి అందరం చెబుదామా? దినదిన దీవులతో నింపబడును గాక, ఉన్నతమైన శిఖరాలు అధిగమించును గాక, తల్లిదండ్రులకు మించిన విధముగా దేవుని సేవను అద్భుత రీతిగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఒక స్త్రీగా ఇదిగో ప్రపంచానికి వెలుగునిచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. 2వ భాగంలోకి వచ్చేస్తున్నాను. రెండవది ఏమిటంటే నూతనమైన వస్త్ర ఆదరణ, నూతనమైనటువంటి వస్త్రపు విధానం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనత్వం అంటే ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి? నూతన సంవత్సరం వస్తుందంటే సంతోషం ఉండదా? నూతనమైనటువంటి జన్మదినం వస్తుందంటే సంతోషం ఉండదా? అవును, నూతనత్వం. దేవునికి కూడా నూతనత్వం ఇష్టమే. ఇదిగో పాతవి గతించిన సమస్తము కూడా నూతనమైన అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నూతనమైనటువంటి విధానం అందరికీ సంతోషమే, అందరికీ ఆనందమే. ఈ రోజు కూడా కుమార్తెకి చాలా సంతోషం. ఎప్పుడు లేని వస్త్రాలు, నూతనమైన వస్త్రాలు ఇదిగో నా శరీర దేహం మీదకి వస్తున్నాయి, సంతోషం, ఆనందం. అంత మాత్రమే కాకుండా ఇచ్చేవారికి ఆనందం, అదేవిధంగా పుచ్చుకునే వారికి ఆనందం, అందరూ చూసే వారికి కూడా ఆనందం. ఇస్తున్నప్పుడు ఇదిగో కుమార్తె నవ్వు ఉంటుంది, ఇచ్చేవాళ్ళు నవ్వు ఉంటారు, చూస్తున్న మనందరూ కూడా అబ్బా ఎంత హ్యాపీగా అని చెప్పేసి అని ఏం చేస్తాం? నవ్వుతాం. అంటే దాని అర్థం ఏమిటంటే నూతనత్వం అంటే అందరికీ ఇష్టమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. మనుషుడు దైవ సేవకులు చెప్పారు, ఆహారం పెట్టవచ్చు కానీ ఆరోగ్యం ఇవ్వలేం, వస్త్రాలు ఇవ్వచ్చు కానీ వర్ధిల్లింపబడే విధానం చేయలేం, మంచం కొని ఇవ్వచ్చు కానీ మంచం మీద పొడిగే పెట్టేటువంటి ఆ యొక్క నిద్రను మనం కొని తీసుకురాలేం, కారును కొని ఇవ్వచ్చు కానీ కాపుదలను ఇవ్వలేము, ఏది ఇచ్చినా కూడా చేయలేము. అంటే మానవుడు ఇచ్చేవి కొన్ని, దేవుడు ఇచ్చేవి కొన్ని, ఈ 2 మిళితమై ఉంటేనే మనుషుల జీవితం వర్ధిల్లింపబడుతుంది.
మనుషుల జీవితం నానాటికి కట్టబడుతుంది, మనుషుల జీవితం నానాటికి విస్తరింపబడుతుంది. అదే విధముగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించేది, నూతనమైనటువంటి యొక్క వస్త్ర బహుకరణ విధానంలో ఇదిగో మనుషులుగా, మేనమామలుగా, ఇదిగో దైవ సేవకులుగా వస్త్రాలు ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా దీనితోనే ఆగిపోవద్దు, దీనితోనే ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టవద్దు. అయితే దేవుడిచ్చే వస్త్రాలు కూడా ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో అక్కడ రాస్తూ ఉంటాడు, ఉల్లాస వస్త్రం గురించి చెప్తాడు, నీతి అనే పైబట్ట గురించి చెప్తాడు. ఇదిగో అదే విధముగా రక్షణ వస్త్రం గురించి అక్కడ మెన్షన్ చేస్తాడు. కాబట్టి ఇదిగో మనుషులు ఇచ్చే వస్త్రాలతో పాటుగా దేవాది దేవుడు అనుగ్రహింపచేస్తే ఆ యొక్క మహోత్తరమైన వస్త్రాలు, ఓడబారని వస్త్రాలు ఆ యొక్క పరలోక పట్టణంలో నివసింపజేయడానికి ఒక ప్రాముఖ్యదాయకమైనటువంటి ఆ యొక్క శ్రేష్టదాయకమైన వస్త్రాలైన ఉల్లాస వస్త్రంతో కుమార్తె నింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈతనే పైబట్ట ద్వారా ధరించుకొని క్రీస్తులో ఇదిగో ఆగక కొనసాగింపబడినటువంటి ఒక బలమైనటువంటి పౌరురాల వలె ముందుకి కొనసాగింపబడును గాక. రక్షణ వస్త్రంతో నింపబడి అనేకులను ఎలిగించే విధముగా, రక్షణ మార్గం చూపించేటువంటి విధముగా కుమార్తె మలచబడును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వాల్చి నేత్రాలు మోసినట్టయితే చిన్న ప్రార్థన చేద్దామా. అయ్యా, ఈనాడు యొక్క జన్మదిన వేడుకను, నూతన వస్త్ర బహుకరణ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి కుమార్తెను దీవించండి, వారితో పాటుగా వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబంతో పాటుగా పాల్గొన్న నన్ను, నా సంతతి వారిని దీవించు ప్రభువా. నా పిల్లలు కూడా ఒలివ మొక్కల వల్ల ఉంటే బాగుంటుంది కదా, నా యొక్క కుటుంబం కూడా వర్ధలింపబడితే బాగుంటుంది కదా, నా యొక్క కుటుంబం కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలకి నైనా ప్రభు శ్రేష్టదాయకమైన ఈవులకు నైనా ప్రభు దినదినము ఎదిగింపబడితే ఎంత సంతోషమునైనా, ఎంత ధన్యకరమైన బాధ్యత ప్రభువా. నేను బుద్ధి కలిగినటువంటి నైనా ప్రభువా నీ కుమార్తె వలె, నీ కుమారుడు వలె నన్ను మలుచు ప్రభువా అంటూ అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. మహోన్నతుడ, మహోగనుడ, శ్రేష్టదాయకమైనటువంటి వాక్కుల చేత ఈ యొక్క పగటి వేళ మీరు మా హృదయాలను అయ్యా ప్రభువా దర్శించారు. నీ వాక్కుల చేత మీరు మాతో మాట్లాడారు. అయినా ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగాను, నీ నామానికి మహిమకరముగాను, కుమార్తెకు దీవెనకరముగా, కుటుంబానికి ఆశీర్వాదదాయకంగా సమకూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేలుదాయకంగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. అయ్యా ప్రభువా నీ యొక్క బలమైన అభిషేకము కుమార్తె మీద దిగి వచ్చును గాక. నీ ఆత్మ ద్వారా కుమార్తె నింపబడును గాక, కుటుంబం నింపబడును గాక, సేవ వర్ధలింపబడును గాక, కుటుంబం అనేకులకు ఆశీర్వాదదాయకంగా మార్చబడును గాక, నీ దేవులతో బిడ్డలు నింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ప్రభువా మీ తండ్రిని బట్టి, దాని సాగులను బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సమకూడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన అయ్యా నీ కృపను తోడుగా ఉంచి జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నీ నామానికి మహిమకరముగాను అయ్యా ప్రభు మా అందరికీ దేవుని కరముగా మేలుదాయకంగా జరిగించమని విజ్ఞాపన చేస్తూ, మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్కుల ద్వారా మీరు ఏదైతే దర్శించారో ఆ వాక్కులను బట్టి మా యొక్క హృదయాలు నైనా ప్రభు దర్శింపబడి సంతోషముతో, ఆనందముతో, అదేవిధంగా ప్రభు యొక్క మాటలో మా కడదాకా మేము పయనింపబడేటువంటి వారముగా నీ బిడ్డల వలె, నీ పోలికలో, నీ యొక్క స్వరూప్యమందు, నీ స్వభావము ధరించుకొని ముందుకు వెళ్ళేటువంటి గొప్ప ధన్యకరమైన బాధ్యతతో మమ్మల్ని నింపమని యేసు నామములో అడిగి వేడుకుని పొంది నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దైవ సేవకులకు మరొకసారి వందనాలు తెలుపుతాను. వీళ్ళకి వారి ఆస్తిపాస్తులను ఇస్తారు, మంచి ఆహారాన్ని ఇస్తారు, మంచి దుస్తులు ఇస్తారు, అన్నీ సమకూర్చి పెడతారు. వారి యొక్క జీవితంలో ఎంత కష్టపడుతున్నా కూడా తల్లిదండ్రులు